అవినీతి అధికారులు ఓవైపు ఏసీబీకి పట్టుబడుతున్న అవినీతి పరుల్లో బుద్ధి మారడం లేదు. వేలాది రూపాయల జీతం తీసుకుంటున్నా ఎందుకు అడ్డదారుల్లో వచ్చేటువంటి సొమ్ముకే ఆసక్తి చూపుతూ ఉద్యోగాలు పోగొట్టుకునే వరకు తెచ్చుకుంటున్నారు. తాజాగా బాపట్ల జిల్లాలో మున్సిపల్ రెవెన్యూ అధికారి 25,000 రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. పట్టణం సూర్యలంక రోడ్డులోని టీ స్టాల్ దగ్గర బాపట్ల రెవెన్యూ ఇన్స్పెక్టర్ షేక్ ఇమాం గారు రూపాయలు 60,000 అంటే 60,000లో 25,000 రూపాయలు నష్టం. మిగతాది ఇతను అప్లికెంట్ పే చేయవలసిన అప్లికేషన్ ఫీజు కానీ లేకపోతే పెండింగ్ ట్యాక్స్ ఎరియర్స్ కానీ ఇటువంటివి ఉన్నాయి. 25,000 రూపాయలు అంతా అది తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. ఈ ఫిర్యాదుదారుడు జనగంజాం మండలం కొత్తపేట విలేజ్ గ్రామానికి చెందినవాడు. అతను తన భార్య దేవరకొండ నాగేంద్రం మరియు కుమార్తె దేవరకొండ మౌనిక పేరిట బాపట్ల పట్టణంలోని సంజయ్ గాంధీ కాలనీలో 2 బిల్డింగ్స్ కొన్నారు డిసెంబర్ 2025. వాటిని టైటిల్ ట్రాన్స్ఫర్ మరియు ప్రాపర్టీ ట్యాక్స్ మ్యూటేషన్ వీళ్ళ పేర్ల మీద చేయించుకోవడానికి ఇతన్ని ఇమాం గారిని కలవటం జరిగింది. ఈయన వీళ్ళ భార్య అప్లికేషన్ ఆల్రెడీ ప్రాసెస్. చిన్నగంజాం మండలంకి చెందినటువంటి దేవరకొండ సుబ్బారావు భార్య నాగేంద్రం పేరు మీద బాపట్లలోని ఇంటిని కొనుగోలు చేశారు. ఇంటి పన్ను పేరు మార్పు కోసం 50,000 రూపాయలు తీసుకోగా 25,000 ప్రాసెస్ ఛార్జీల కోసం అంటూ మున్సిపల్ రెవెన్యూ అధికారి షేక్ ఇమాం వసూలు చేశాడు. మరలా రెండో ఇల్లు దేవరకొండ సుబ్బారావు కుమార్తె మౌనిక కొనుగోలు చేశారు. టైటిల్ డీడ్ మార్చడానికి 60,000 డిమాండ్ చేశాడు ఆర్ఐ షేక్ ఇమాం. ఇక అందులో భాగంగానే ఇవాళ 25,000 లంచం తీసుకుంటూ ఏసీపీకి పట్టుబడ్డాడు. బాపట్ల పట్టణంలోని సూర్యలంక రోడ్లోని టీ హౌస్ వద్ద 25,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.